నా పేరు జయరాజ్, ఛానల్ 9 న్యూస్కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. నెల్లూరులో మెజారిటీ సీట్లు సాధించాం, ఎమ్మెల్యే కాకాని. వైసీపీలోకి జనసేన టీడీపీ వలసలు, ఎమ్మెల్యే రామిరెడ్డి. 70 ఏళ్ల క్రితం బ్రిడ్జ్. గంగపట్నంలో ఎద్దుల బండ్ల పోటీలు. వెంకటగిరిలో ఘనంగా భద్రావతి సమేత భావన ఋషి ఉత్సవాలు. నెల్లూరులో ప్రింటర్స్ డే. నెల్లూరు కలెక్టరేట్ ఎదుట బీజేపీ ధర్నా. పోలీసులకు వ్యాక్సినేషన్. నాలుగో విడత జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ బలపరిచిన అభ్యర్థులు అత్యధిక స్థానాల్లో విజయం సాధించారని వైసీపీ జిల్లా అధ్యక్షులు సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి అన్నారు. ఆయన నెల్లూరులో వైసీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ అభ్యర్థులు విజయ దుందుబి మోగిస్తే లెక్కలు తెలియకుండా టీడీపీ నేతలు మాట్లాడుతున్నారని ఆయన ఎద్దేవా చేశారు. ఏంది మీ స్థాయి ఏంది? మొన్నటి దాకా మీరు అధికారం వెలగబెట్టారు. 2019 దాకా ఎవరిది అధికారం? మీది. ఈరోజు ప్రధాన ప్రతిపక్షం మీరు. పోటీ చేసేదానికి మీకు అభ్యర్థులు కరువు అయితే మేము సిపిఎం పార్టీకి బలపరిస్తే గెలిచారు, సిపిఎంకి బలపరిస్తే గెలిచారు, బీజేపీకి బలపరిస్తే గెలిచారు, ఇండిపెండెంట్ బలపరిస్తే గెలిచారు, జనసేన బలపరిస్తే గెలిచారని చెప్పి మాట్లాడుకునేటువంటి స్థితికి దిగజారిపోతే, కనీసం పోటీ చేయడానికి మనుషులు దొరకకపోతే ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ నిర్వీర్యం అయిపోయిందా లేదా అనేటువంటి దానికి ఇది ఉదాహరణ కాదా? దానికి సమాధానం చెప్పండి. తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ఎన్ని స్థానాల్లో పోటీ చేశారు? మీరు ఎంతసేపటికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక వర్గాన్ని రేకెత్తించడం, మేము మద్దతు ఇస్తాం మీరు అంటే మీకు చేత కాదు, మీరు చేయలేదు. వర్గాలు సృష్టించాలనేటువంటి ఆలోచన చేశారు. మీరు చేసినటువంటి దుర్మార్గమైన పని ఏంది? గ్రామ పంచాయతీకి ఎన్నికలు జరిగితే వర్గాలు ఏర్పడితే భవిష్యత్తులో ఎంపీటీసీలు జడ్పీటీసీలు సులభం అవుతాయని ఎక్కడైతే ఎన్నికల ప్రక్రియ ఆగిపోయింది అక్కడి నుంచి ప్రారంభించకుండా ముందుగా తీసుకొచ్చి వాటిని పక్కన పెట్టి గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరిపించారు. ఎన్నికల సంఘం తప్పు చేసింది. జరగాల్సినటువంటి ప్రక్రియను మధ్యగా నిలిపివేసి ప్రక్రియ ప్రారంభంగానేటువంటి గ్రామ పంచాయతీలను తీసుకొచ్చి ముందుకు తీసుకొచ్చి ఎప్పుడు జరగనటువంటి విధంగా ఒక అసాధారణమైనటువంటి నిర్ణయం తీసుకొచ్చి వర్గాలు సృష్టించి దాని ద్వారా ఎంపీటీసీ జడ్పీటీసీలు లబ్ధి పొందాలి. ఇన్ని సీట్లు 86% సీట్లు, కొన్ని దగ్గర 90% గెలిచింది. ఆవరేజ్లు ఎత్తుకుంటే జిల్లాలో 86%. ఎప్పుడైనా ఏ పార్టీ అయినా గెలిచిందంటే దానికి సమాధానం లేదు. కాబట్టి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరుగులేనటువంటి శక్తిగా ఈ రాష్ట్రంలో ఈ జిల్లాలో తయారైందనడానికి ఎన్నికల ఉదాహరణ. కాబట్టి ఈ సందర్భంగా జిల్లాలో గెలిచినటువంటి గ్రామ పంచాయతీ సర్పంచులందరికీ, వైస్ సర్పంచులకి, వార్డు సభ్యులకి ఈ సందర్భంగా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాం. కష్టపడి పనిచేసి విజయం సాధించడానికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు విజయం సాధించడానికి విశేషంగా కృషి చేసినటువంటి నాయకులు, కార్యకర్తలకి పేరు పేరున చేతులు జోడించే సందర్భంగా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆలోచన చేస్తున్నాడు. రేపు ఎంపీటీసీ ఎన్నికలు వచ్చినా, జడ్పీటీసీ ఎన్నికలు వచ్చినా ఇదే విధంగా మరలి తిరిగి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం పట్ల ప్రజలు విశ్వాసం ప్రకటించడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ బహుశా నేను అనుకోవడం ఇంకా ఆంధ్ర రాష్ట్రంలో నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ తుడిచిపెట్టుకుపోయినట్టే లెక్క. తప్పనిసరిగా రేపు జరగబోయేటువంటి ఏ ఎన్నికల్లో కూడా, ఎంపీటీసీ ఎన్నికలు రాని, జడ్పీటీసీ ఎన్నికలు రాని, తిరుపతి ఉప ఎన్నిక రాని, నేను చెప్పా తిరుపతి ఉప ఎన్నికలు మీరు రెఫరెండంగా స్వీకరిస్తారా అంటే దానికి మాట్లాడు. ఎన్నికల్లో మీకు సంబంధించి ఏదైనా ఈ ఎన్నికలు రెఫరెండంగా స్వీకరించారంటే ఒక పెద్ద చెప్పడం స్థానిక సంస్థలు మీకు అనువుగా ఉంటాయంటాడు. మళ్ళీ మీ దగ్గరికి వచ్చినప్పుడు లెక్కలకు వచ్చినప్పుడు మీకు తేడా వచ్చింది. కాబట్టి లెక్కలతో బుకాయించడం కాకుండా వాస్తవాలు ఒప్పుకోండి. శాంతియుతంగా ఎన్నికలు జరిగాయి. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచింది అంటే నాయకులు, కార్యకర్తల చెమట చుక్కలతో గెలిపించారు తప్ప ఒక్క రక్తపు బొట్టు కూడా ఎక్కడా చెందినటువంటి సందర్భం లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ, నాయకులు కానీ నీతిగా, నిజాయితీగా, నిబద్ధతతో వ్యవహరించారు కాబట్టే ఈ గెలుపు సాధ్యపడింది. అక్కడక్కడ ఎవరో చెప్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో రెబల్స్ ఎక్కువైనాయి. అసలు మీకు మనుషులే లేకపోతే, మీకు పోటీ చేసేవాళ్ళు లేకపోయినప్పుడు గ్రామాల్లో 2 వర్గాలు ఏర్పడతాయి. వర్గాలు ఏర్పడిన ఆ వర్గాన్ని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం వహించింది తప్ప అది కూడా మీకు చేతకాలే.
గ్రామంలో ఉండేటువంటి వర్గం ఏర్పడినా వర్గానికి నాయకత్వం వహించలేకపోయింది తెలుగుదేశం పార్టీ. ఎంత ఘోరమైనటువంటి పరిస్థితి. ఎప్పుడైనా ఈ జిల్లాలో ఇంత పెద్ద స్థాయిలో ఏమి గొడవలు లేకుండా గందరగోళాలు లేకుండా ఎప్పుడైనా ఒక పార్టీ ఎన్నో సందర్భాలను చూసాం. కాంగ్రెస్ పార్టీ, అంతకుముందు ఉన్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీలు, తర్వాత వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ, ఈ రోజు ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం. గతంలో ఏ గ్రామ పంచాయతీ ఎన్నికల్లోనైనా హింస అనేటువంటిది జరగకుండా జరిగినటువంటి సందర్భం లేదు. చంద్రబాబు నాయుడు గారికి ఏమైందో తెలియలేదు. మామూలుగా శ్రీనివాస రామానుజన్ గణితం కనిపెట్టినట్టుగా కొత్త గణిత శాస్త్రం కనిపెట్టాడు చంద్రబాబు నాయుడు గారు. ఆయన ఏమంటున్నాడు, ఈ నియోజకవర్గంలో 10 వచ్చాయి 10 అంటాడు, ఇంకో నియోజకవర్గంలో 11 వచ్చాయి 11 వచ్చాయి, ఇంకో నియోజకవర్గంలో 12 వచ్చాయి 12 వచ్చాయి, అవి 3 కూడితే 33 వచ్చాయి. కానీ ఆయన ఏమో పాప ఇక్కడ 10 అంటాడు, ఇక్కడ 11 అంటాడు, ఇక్కడ 12 అంటాడు, కూడమంటే 83 అంటాడు. ఎట్టొచ్చిందో అర్థం కాని పరిస్థితి. కొత్త గణితాన్ని కనుక్కున్నాడు ఆయన. మాకు అనిపించింది చంద్రబాబు నాయుడు చూస్తే 41% వచ్చింది అంటాడు, ఓ రోజు 37% అంటాడు, కుప్పంలో తగ్గింది మాట వాస్తవమని అంటాడు. ఎక్కడ తగ్గిందో చెప్పబోయా అంటే నువ్వేమో ఇచ్చేటువంటి అంకెలే మాకు సరిగ్గా ఉన్నాయి, కూడికల్లో తేడా వస్తుంది. ఆ కూడికలు తేడా చూపించి ఒక టేబుల్లో ఏమో ఇదిగో మేము నిన్ను గెలిచామని చెప్పారు ప్రాస్యం, ఒక టేబుల్లో ఏమో నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి దాంట్లో మేము 300 సీట్లు గెలిచాము. ఎక్కడ గెలిచాము 300 సీట్లు నెల్లూరు జిల్లాలో? ఎక్కడ వచ్చాయి నీకు? అదేమంటే మేము 40% గెలిచామా? వాళ్ళ బిడ్డకైనా పాపం తెలివితేటలు ఉండాలి కదా. ఒరే మా ఆయన ఏంది అయిపోతున్నాడు, కనీసం ఏదైనా వైద్యం చేయించాలనేటువంటి ఆలోచన కూడా లేకుండా ఆయన వదిలిపెట్టేశారు పాపం. అందరికీ అతను ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నాడు, ఏం మాట్లాడాలో తెలియకుండా. పొద్దున ఒకటి మాట్లాడా, మధ్యాహ్నం ఒకటి మాట్లాడా. ఏమయ్యా కుప్పం సంగతి ఏంటంటే నేను గెలిచా ప్రజాస్వామ్యం ఓడిపోయిందన్నాడు. ప్రజాస్వామ్యం ఓడిపోయింది. ఒక ప్రజాప్రతినిధిగా వ్యవహరించేటువంటి నువ్వు ప్రజాస్వామ్యం ఓడిపోయిందని చెప్పడానికి ఎంత సిగ్గు చేయటనేటువంటి విషయం. నీ స్థాయిలో చెప్పాల్సినటువంటి మాట. ఎక్కడన్నా ఈరోజు మీరు చేసినటువంటి నిర్వాకాలు చూస్తే నెల్లూరు జిల్లా కావలి ఎమ్మెల్యే సమక్షంలో కొందరు జనసేన టీడీపీ నేతలు వైసీపీలో చేరారు. అల్లూరులో ఓ ప్రదర్శనగా బయలుదేరి వీరంతా వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. వీరికి కావలి ఏఎంసీ చైర్మన్ మల్లిమాల సుకుమార్ రెడ్డి శాలువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వీరికి పార్టీలో ప్రాధాన్యత ఇస్తామని ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి అన్నారు. చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు అయితేనేమి, ఇస్తున్న పథకాలు అయితేనేమి, వాటన్నిటి పట్ల ప్రజలంతా కూడా సంతోషంగా ఉండి ఈరోజు వివిధ పార్టీల నుంచి తెలుగుదేశం మరియు బీజేపీ పార్టీల నుంచి వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న సందర్భంగా ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన సోదరుడు మీ అందరికీ తెలిసిన వ్యక్తి, కార్యకర్తలకి ఏ కష్టమున్నా కూడా నేనున్నానని కూడా ఆదుకునేదానికి ఎప్పుడు ముందు ఉండే వ్యక్తి, నా ముఖ్య శిష్యుడు సుకుమార్ రెడ్డి గారికి, అదేవిధంగా నిరంతరం నాతో పాటు ఉంటూ పార్టీ అభివృద్ధికి ఎప్పుడు కూడా పనిచేస్తూ ఈరోజు ఇక్కడ లేకపోయినా కూడా ఈ కార్యక్రమానికి నేను రాలేకపోతున్నాను.
అని చెప్పిన మా దండా కృష్ణారెడ్డి అన్న గారికి, అదేవిధంగా నాతో పాటు మొదటి నుంచి అండదండగా ఉన్న సోదరులు బీదా రమేష్ అన్న గారికి, అదేవిధంగా మన అల్లూరు పంచాయతీ సర్పంచి, మాజీ సర్పంచి దేవరకొండ మహేంద్ర, అలాగే మళ్ళీ రమేష్, ఇంకెవరన్నా మిస్ అయ్యిందో కూడా చూసుకోమా. ఈనాడు మా అందరి మీద నమ్మకంతో మీరు మా కుటుంబంలో చేరుతున్నారు. కానీ ముందు నుంచి పనిచేసినటువంటి వారు ఉన్నారు. వారితో పాటు కూడా మీకు సగర్వంగా ఎక్కడా లోటు లేకుండా మనందరం కలిసిమెలిసి కుటుంబ సభ్యులలాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసుకోవాలని కూడా ఆశిస్తూ శాసనసభ్యుల చేతుల మీదుగా వైకుంఠపురం నుంచి చేరినటువంటి జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మళ్ళీ రమేష్ గారి వారి మిత్ర బృందానికి పేరు పేరున మనందరం కూడా ఒకసారి కరతాళతో వాళ్ళకి సంఘీభావం. శానిటేషన్ చేయాలి అంటే 6 మంది పారిశుద్ధ కార్మికులతో అల్లూరు పంచాయతీని క్లీన్ చేయాల్సిన పరిస్థితిలో మనం ఉన్నాం. ఎందుకంటే ఆనాడు ఇచ్చిన చట్టం ప్రకారం అంతకు మించి పెట్టుకునే వసతి లేదు. కానీ ఈరోజు నగరపాలిక అయితే 24 మంది పారిశుద్ధ కార్యక్రమాలు నియమించుకోవచ్చు. టౌన్ ప్లానింగ్ అధికారులు వస్తారు, ఒక ఇంజనీరింగ్ వ్యవస్థ వస్తుంది, నిధులు కోట్లాది రూపాయలు శాసనసభ్యులు గారు సీఎం దగ్గర ప్రత్యేక చొరవ తీసుకుని ఎక్కడ ఏ గిరిజన కాలనీలో కూడా 23 గిరిజనులు, మనకి 14 గిరిజన కాలనీలు, ఎస్సీ కాలనీలు, అరుంధత వాడలు, స్థానికంగా మనకు ఉండేదంతా కూడా ఎక్కువగా మనకి పేద వర్గాలు ఉండే ప్రాంతం. ఈ ప్రాంతాల్ని సీసీ రోడ్డు, డ్రైన్స్ చేసి శాసనసభ్యులు గారు అల్లూరు మండలం మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టాడు. దానికి నిదర్శనం నియోజకవర్గంలో 12 కోట్ల రూపాయలు ఎన్ఆర్జీఎస్ నిధులు వస్తే ఒక్క అల్లూరు పంచాయతీకి 8 కోట్లు కేటాయించినందుకు కూడా మనందరం గర్వంగా శాసనసభ్యులు గారు ధన్యవాదాలు తెలియజేసుకోవాలా. అంతేకాదు 40 సంవత్సరాలు పరిపాలించినటువంటి నాయకులందరినీ మనం చూసాం. శాసనసభ్యులు గారు ప్రచార సందర్భంగా ఇదే బస్టాండ్ సెంటర్లో ఆ రోడ్డు స్థాయి చూసి నేను ప్రభుత్వం వచ్చిన వెంటనే ఆ రోడ్డు పని చేసే బాధ్యత నాది అని చెప్పి ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి ఆ పెండింగ్ ఉన్నటువంటి 22 లక్షల రూపాయలు నేరుగా ఆ లబ్ధిదారుడు అకౌంట్లో వేయించి ఆర్ఎంబి రోడ్డు పని చేయమని చెప్పి ఆదేశిస్తే, తీరా వచ్చి దాన్ని ఎంకరేజ్మెంట్ కొడదామని అధికారులు వస్తే ఫైల్ చూస్తే రాజకీయ నాయకులు చేసినటువంటి దురదృష్ట పరిస్థితుల్లో 3 అడుగుల రోడ్లోకి ఫైల్ మార్చేసేసి నాయకుల స్వార్థంతో ఒక్క ఇంటి కోసం ఈరోజు ఆ రోడ్డు మొత్తం కూడా ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నాం. ఆ పరిస్థితి నుంచి కూడా శాసనసభ్యులు గారు ప్రత్యేకమైన దృష్టి పెట్టి నేషనల్ బ్యాంకు డెవలప్మెంట్లో తపాల్ తోపు నుంచి ఇసుకపల్లి దాకా ఈరోజు 12 కోట్ల రూపాయల నిధులు రోడ్డు నిర్మాణానికి కేటాయిస్తే ఆ నిధుల్లో నుంచి ఆ 3 అడుగులు కూడా ఎంకరేజ్మెంట్ కొట్టేదానికి కూడా శాసనసభ్యులు గారు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుని కొద్ది రోజుల్లో పని పూర్తి చేసుకోబోతున్నాం. ముఖ్యంగా పేదవాడు 30 కిలోమీటర్ల నెల్లూరు పోవాలన్నా అని చెప్పి నేను చెప్తే మా బాధలు గౌరవించన్నా అని చెప్పి ఎమ్మెల్యే గారికి నేను విన్నవిస్తే అల్లూరు పిహెచ్సి ఉన్నటువంటి ఆ హాస్పిటల్ని దానికి ఉన్నటువంటి అధికారాలని కుక్కగరిస్తే వ్యాక్సిన్ ఇక్కడే వేసే పరిస్థితులు నేను ఆనాడు 24 గంటల డాక్టర్ ఉన్న పరిస్థితులను కూడా అన్ని అధికారాలని ఇసుకపల్లికి తరలించుకోపోయినటువంటి దుస్థితి శాసనసభ్యులు గారు గౌరవించి ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని దాన్ని వైద్య విధాన పరిషత్తుగా మార్చి అందరూ డాక్టర్లు నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాళెం మినగల్లు బ్రిడ్జి కూలిపోవడంపై కొందరు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని ఓవేర్ కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ శ్రీనివాసరెడ్డి అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 70 ఏళ్ల క్రితం ఏర్పాటు చేసిన మినగల్లు బ్రిడ్జి కూలిపోవడంపై కొందరు హాస్యాస్పదమైన వ్యాఖ్యలు చేశారని, ఇది మంచి పద్ధతి కాదని, చరిత్ర తెలుసుకొని మాట్లాడాలని ఆయన అన్నారు.
నిన్న మినగల్లు సదరన్ ఛానల్ మీద బ్రిడ్జి కూలిపోవడం జరిగింది. అది పురాతనం, ఆల్రెడీ దెబ్బ నిండింది. అది దాని మీద ఇదివరకే పైన రేకు ఒకటి పెట్టి దాని మీద కొంచెం కాంక్రీట్ కూడా వేసుకునింది. శిథిలావస్థలో ఉన్నటువంటి ఆ బ్రిడ్జి నిన్న కూలిపోవడం జరిగింది. అంతేగాని అదేదో ఇసుక రీచ్లోంచి వచ్చేవో లేకపోతే లారీలు తిరిగేవి అయితే కాదు. లారీలు తిరిగేదైతే లారీ ఉన్నప్పుడే కూలిపోద్ది కదా, ఏం లేకుండా అది మామూలుగానే కూలిపోయింది. ఇంతకుముందు శిథిలావస్థలో ఉంది అదొకటి. ఇప్పుడు అన్నారెడ్డిపాలెం బ్రిడ్జి కూడా చాలా కాలం నుంచి శిథిలావస్థలో ఉంది, అది కూడా పడిపోయే స్థితిలో ఉంది. ఆ రెండు కూడా నిన్న యుద్ధ ప్రాతిపదిక మేము ఎస్సీ గారితో మాట్లాడాం, తర్వాత వచ్చి ఈ గారితో మాట్లాడి ఈరోజు ప్రపోజల్స్ కూడా కలెక్టరే పంపించాం. ఓఎన్ఎంలో 10 రోజుల లోపల 2 బ్రిడ్జిలు కూడా శాంక్షన్ చేయించి, అన్నారెడ్డిపాలెం బ్రిడ్జి అదేవిధంగా మెనగల బ్రిడ్జి 2 బ్రిడ్జిలు కూడా శాంక్షన్ చేయించి రైతాంగానికి కూడా ఇబ్బంది లేకుండా చేసే విధంగా చేస్తామని మనం చేస్తా ఉన్నాను. అదేవిధంగా ఇప్పుడు ఇబ్బంది లేకుండా 4 అడుగుల పైపులు వేసి ముందు రహదారులకి రైతులకి ఇబ్బందులు లేకుండా పోయే విధంగా ఇప్పుడు డిఈ గారితో మాట్లాడి ఆల్టర్నేటివ్ కూడా ఇప్పుడు తయారు చేస్తాను. ఆల్టర్నేటివ్ రైతులంతా కూడా ఉపయోగించుకోవచ్చు. దాన్ని ఏదో పడిపోయిన దానికి రాజకీయానికి ముడిపెట్టి రాజకీయాలకి ఇసుక రీచ్లకి ఏమి సంబంధాలు తెలియని అమాయకులంతా ఏదేదో మాట్లాడుతూ ఉంటారు. కొత్తగా వచ్చే రాజకీయాల్లోకి మంచి పద్ధతి కాదు. ఏదన్నా ఉంటే అభివృద్ధి కార్యక్రమాల్లో చేసుకోండి, కానీ అదేదో బిజ్జీ పడిపోతే ఇసుక రీచ్ లారీలు పోయినట్టు ఇంకా దాని మీద ఏం పోకుండా ఉంటాయి. అంటే ఇసుక రీచ్ చూస్తేనే ఇప్పుడు దాని మీద పోతున్నాయి. ఇంతకుముందు ట్రాక్టర్లు అన్నీ పోతూ ఉన్నాయి కదా. అప్పటికే ఆల్రెడీకి అది శిథిలావస్థలో ఉంది. అది రేపో మాపో అన్నటువంటిది మేము ఆల్రెడీ మొన్న కూడా అనుకున్నాం. ఆ బ్రిడ్జిని రిమూవ్ చేసి కొత్తది వేయాలన్న ఆలోచనలో ఉన్నాం. అది కానీ ఈ లోపల అది కూలిపోవడం జరిగింది. దాని యుద్ధ ప్రాతిపదికన ఈరోజు కలెక్టర్కి కూడా పెట్టాము ప్రతిపాదన కూడా. ఒక వారం 10 రోజుల లోపల శాంక్షన్ చేసి దాన్ని బ్రిడ్జి కూడా శాంక్షన్ చేయిస్తామని చెప్పి మనవి చేసుకుంటున్నాను. ఈ క్రాప్ లోపలనే బ్రిడ్జి కూడా వేసే కార్యక్రమాన్ని చేస్తామని చెప్పి మనవి చేసుకుంటాను. దాన్ని తీసుకొచ్చి రాజకీయాలు ముడిపెట్టొద్దండి, మంచి పద్ధతి కూడా కాదు. కావాలా ఏదన్నా అభివృద్ధి కార్యక్రమాలు కావాలంటే చేయించుకోండి, కానీ దాన్ని ఏదో రాజకీయం చేసి దాన్ని ఏదో గోదానికి ముడిపెట్టి ఇటువంటి పిచ్చి వ్యవహారాలు మాత్రం చేయొద్దండి, బాగుండదు కూడా అని చెప్పి మనవి చేస్తాను. మాది కొత్తపల్లి గ్రామం, నేను రైతుని. ఆ బ్రిడ్జి మీద పోయి నాకు కూడా 2 ఎకరాల పొలం ఉంది అక్కడ. కానీ 70 సంవత్సరాల క్రితం బ్రిటిష్ వాళ్ళు కట్టించిన బ్రిడ్జి అది. కానీ 10 సంవత్సరాల క్రితం పడాల్సిన బ్రిడ్జిని దాన్ని ఆయుష్ బట్టి ఇప్పుడు దాకా కూడా అది నిలబడింది. నిత్యం వందలాది స్పోర్ట్లు ట్రాక్టర్లు ఇప్పుడు సోకలు దాని మీద తోలుతూ ఉంటారు. కానీ కొంతమంది ఇసుకని చెప్పి దాని మీద ఏదో ఒక గ్రామంలో ఎల్జెట్ చేసేదానికి ఇది కరెక్ట్ కాదు. ఇసుక బట్టి కనీసం ఇప్పుడు పడాల్సిన బ్రిడ్జి దాన్ని మన వర్షాల్లో కూడా చాలామంది పడిపోద్ది అని అంటున్నారు. కానీ పడకుండా అది నిన్న కూలిపోయింది అని అనుకుంటున్నాను. నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం గంగపట్నం గ్రామంలో ఎడ్ల పందాలు నిర్వహించారు. పోలేరమ్మ ఉత్సవం సందర్భంగా ఈ పందాలు జరిగాయి. ఈ పందాల్లో పలు జట్ల ఎడ్లు పాల్గొన్నాయి. ఈ సందర్భంగా బహుమతి ప్రదానం చేపట్టారు. మనకి ఎంత బాగుందా, అలాగే ఉండాలి. పందాలు అయిపోయిందాక ఈ తర్వాత పెద్ద సుబ్రహ్మణ్య చాలా జాగ్రత్తగా ఉండాలి. జరగాలని మీరందరూ కూడా సహకరించాలని కోరుతున్నాము. దారి పొడవుతూ ఎవరు తొంగి చూడద్దు, దూరంగా పోండి. దూరంగా పోయాలి. దూరం పండి ఎద్దులు వచ్చేసినాయి, వస్తా ఉన్నాయి. మీకు నిబంధన చెప్తూ ఉన్నా కూడా మీరు వింటూ పోతే మీరు ఏ పని మీకు ఎందుకో అది ఏం కనపడుతుంటే మీరు కూడా పోతున్నారు, నాకు అర్థం కావట్లే. దూరంగా ఉండండి. దాని మధ్యలో ఎవరు ఉండవద్దు.
నెల్లూరు జిల్లా వెంకటగిరిలో భద్రావతి సమేత భావన ఋషి ఉత్సవాలు జరిగాయి. ఈ సందర్భంగా పురవీధుల్లో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. పద్మశాలీలకు ఆరాధ్య దైవం ఉత్సవాలు జరగడంతో భారీ ఎత్తున భక్తులు హాజరయ్యారు. శాలీయుల ఆరాధ్య దైవమైనటువంటి శ్రీ 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 భద్రావతి సమేత భావన ఋషి తిరునాళ్ళ మహోత్సవం ఎన్నో సంవత్సరాల క్రితం వందల సంవత్సరాల క్రితం ఈ యొక్క వేడుక చాలా ఘనంగా జరుగుతుంటుంది. వెంకటగిరిలో ఉన్నటువంటి పద్మశాలీలందరినీ ఆశీర్వదించే దేవతగా, పద్మశాలీల యొక్క దేవతగా వాళ్ళని ప్రతి సంవత్సరం కూడా మేము ఉత్సవాలు చేసుకోవటము ఇవన్నీ జరుగుతూ ఉంటుంటుంది. అందులో భాగంగా ఈ నెల 21, 22, 23 తేదీల్లో ఈ కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా చేస్తూ ప్రతి ఒక్క ఇక్కడ వెంకటగిరిలో ఉన్నటువంటి ప్రతి పద్మశాలీలు ఉన్నటువంటి వాడవాడలా కూడా ఈ ఉత్సవాలు చేసుకుంటూ మా దేవత యొక్క ఇదైనటువంటి పులి వాహనాన్ని పెట్టి కలిసి స్థాపన చేసి అందరికి కూడా పురవీధులంతా కలిసి ఊరేగింపుగా తీసుకెళ్ళి ఖడ్గమాలిక పఠిస్తూ ఎంతో భక్తి శ్రద్ధలతో చేసుకుంటున్నటువంటి ఈ కార్యక్రమాన్ని ఈ విధంగా ఈరోజు భక్త జనకోటి అయినటువంటి పద్మశాలీలందరికీ కూడా ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అలాగే రాష్ట్రంలో దేశంలో ఉన్నటువంటి పద్మశాలి కుల బాంధవులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఇటువంటి కార్యక్రమాలు రాష్ట్రం మొత్తం మీద కూడా అన్ని చోట్ల కూడా ఈరోజు ఘనంగా చేసుకోవడం కూడా జరుగుతుందనేసి సందర్భంగా తెలియజేసుకుంటూ, స్వామివారి ఆశీస్సులు ఎల్లవేళ అందరికీ ఉంటుందనేసి మా యొక్క పూర్తి విశ్వాసము నమ్మకం ఉందనేసి సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈ ప్రాంతంలో వాళ్ళందరికీ కూడా మేలు జరుగుతుందనేసి కోరుకుంటున్నాను. నెల్లూరులో ప్రింటర్స్ డే నిర్వహించారు. ఈ సందర్భంగా గూటెన్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రింటర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వైసీపీ నేత మహేష్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ప్రింటర్ సమస్యలను రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి పోలుబోయిన అనిల్ కుమార్ యాదవ్ దృష్టికి తీసుకువెళ్తానని ఆయన హామీ ఇచ్చారు. పరిశ్రమలో ఆల్ ఇండియా లెవెల్లో ఫోటోలు దిమ్మా బాబు
ఈ రాయాజీ వీధి సెంటర్ నందు మేము జాన్ గుటెన్బర్గ్ విగ్రహం వద్ద ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాము. ఈ విగ్రహం భారతదేశంలోనే ఇది రెండవది. ఇటువంటి విగ్రహం భారతదేశంలో ఎక్కడా లేదు. ఇది ఈ నెల్లూరు ప్రింటర్స్ అసోసియేషన్ తరఫున ఈ విగ్రహాన్ని మేము ఏర్పాటు చేసి వివిధ కార్యక్రమాలని, సేవా కార్యక్రమాలని, అలాగే కరోనా టైంలో కానీ మిగతా కార్యక్రమాల్లో కానీ అన్ని సేవా కార్యక్రమాలు మేము ముందుండి రక్తదాన శిబిరాలు, అదేవిధంగా అన్నదాన కార్యక్రమాలు, బారా షాహిద్ దర్గా దగ్గర ఐస్ ఫ్రూట్ పంపిణీ, వివిధ మా కార్మికులకు కానీ యజమానులకు కానీ ఆర్థికంగా భరోసా ఇస్తూ అన్నిటికీ ముందుకు పోతూ ఈ కార్యక్రమాన్ని ఇంతమంది ప్రింటింగ్ ప్రెస్ ఓనర్లు, యజమానులు, కార్మికులు అందరూ కూడా దిగ్విజయంగా మాకు సహకరిస్తున్నటువంటి మీడియా మిత్రులకి, మా కార్పొరేటర్లకి, మా సెక్రటరీని చేస్తూ అలాగే ఆ రోజు మంచి సేవా కార్యక్రమం కూడా చేయటం జరుగుతుంది. గత 7 సంవత్సరాల నుంచి క్రమం తప్పకుండా మమ్మల్ని వారు ఆహ్వానించి ఈ కార్యక్రమాన్ని మమ్మల్ని ముఖ్య పెట్టడానికి నిజంగా ఈ ప్రింటర్స్ అసోసియేషన్ వారికి పేరున మా అసోసియేషన్ ప్రెసిడెంట్ గారికి కానీ, సీనన్న గారికి కానీ, అలాగే కమిటీ సభ్యులు ప్రతి ఒక్కరికి పేరున నేను శిరస్సు ఉంచి నమస్కరించుకుంటున్నాను. వాళ్ళు ఇదే అభిమానం ఆధారం మా మీద ఎప్పుడు ఉండాలని చెప్పని తెలుసుకుంటూ, అలాగే ఈ ప్రింటర్స్ అసోసియేషన్కి ఒకటే చెప్తున్నాం, మనం పుట్టిన బిడ్డ కాడి నుంచి చనిపోయిన వ్యక్తి దాకా మనం ఈ ప్రింటర్స్ అసోసియేషన్కి ఒక అటాచ్మెంట్ అనేది అలా ఉంటుంది. ఎందుకంటే ఒక బిడ్డ పుడితే మనం నామకరణం చేసుకోవాలంటే ప్రింటింగ్ చేయాలి, అలాగే ఒక పెళ్లి చేయాలన్నా ప్రింటింగ్ కావాలి, ఆఖరాకి మనిషి చనిపోయిన తర్వాత కూడా కర్మాంతరాలు చేసుకోవాలంటే కూడా ప్రింటింగ్ వేయాల్సిందే. అంటే ఈ ప్రింటింగ్కి శుభకార్యాలే కానీ దేనికైనా కానీ ప్రింటింగ్ సంస్థ అనేది ఒక ఇప్పించడం జరిగింది. దీనికి ముఖ్యంగా గత 7-8 సంవత్సరాల నుంచి మన ప్రింటర్స్ అసోసియేషన్ తరఫున గుండాల ప్రతాపరెడ్డి మరియు వాళ్ళ మిత్రబృందం అంటే ప్రింటర్స్ అసోసియేషన్ వాళ్ళందరూ మొత్తం కలిసి ఒక అసోసియేషన్గా ఏర్పడి వాళ్ళ సమస్యలు పరిష్కరించుకుంటూ ఇటువంటి కార్యక్రమాలకి రిపబ్లిక్ డే అయితేనేమి, ఆ తర్వాత వచ్చి స్వాతంత్ర దినోత్సవం అయితేనేమి, తర్వాత ఈ యొక్క రొట్టెల పండుగ ఈ ప్రింటర్స్ డే కార్యక్రమాన్ని జయప్రదంగా చేస్తూ వస్తున్నారు. అంతేకాకుండా వీళ్ళు మన ఈ ప్రింటర్స్ అసోసియేషన్ వాళ్ళ సమస్యలు ఏమైనా ఉన్నా కార్మికులకు కానీ యజమానులకు కానీ ఏమైనా సమస్యలు ఉంటే కలెక్టర్ దగ్గర తీసుకుపోవడం కానీ, ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వం మంత్రుల దగ్గర తీసుకుపోవడం కానీ, తీసుకుపోయి పరిష్కారం చేయడంలో కానీ ఈ కార్యవర్గం మన గుండాల ప్రతాపరెడ్డి యొక్క నాయకత్వంలో అందరూ కూడా ఈ సమస్యలు పరిష్కారం చేసేదానికి తీవ్రంగా కృషి చేస్తూ వాళ్ళు ఏంటంటే చాలా రోజుల నుంచి వాళ్ళు ఈ ఇళ్ల స్థలాల కోసం, తర్వాత ఈ లోన్ల కోసం కూడా ప్రయత్నిస్తూ ఉన్నారు. ఈ ప్రభుత్వం దృష్టి కూడా మన మహేష్ సర్వేపల్లి శాసనసభ్యులు కాకాని ఏబిఎన్ డిబేట్లో బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డిపై చెప్పుతో దాడి చేసిన శ్రీనివాసరావుపై ప్రభుత్వం సుమోటోగా తీసుకొని కేసు నమోదు చేయాలని బీజేపీ నేతలు డిమాండ్ చేశారు. నెల్లూరు కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. బీజేపీ నేతపై సాక్షాత్తు ఛానల్ కార్యాలయంలో చెప్పుతో దాడి జరగటం ఏమిటని వారు ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు భరత్ కుమార్, బీజేపీ నేతలు ఆంజనేయ రెడ్డి, సురేందర్ రెడ్డి తదితరులు హాజరయ్యారు. దాడిని భారతీయ జనతా పార్టీ నాయకులు కూడా ఒక్కోసారి టంగ్ స్లిప్ అవుతుంటారు, ఒక్కోసారి బ్యాలెన్స్ కోల్పోతుంటారు.
తర్వాత రియలైజ్ అవుతుంటారు. కానీ భౌతిక దాడులకు ఎవరూ పాల్పడరు. కానీ మొట్టమొదటిసారిగా ఏబిఎన్ ఛానల్ సంఘటన చూసాం. చాలా దురదృష్టకరమైన విషయం. రాష్ట్ర వ్యాప్తంగా ఈ మా పార్టీ నాయకత్వము, పార్టీ క్యాడరు చాలా పెద్ద ఎత్తున స్పందించారు. ఇప్పుడే మేము డిఆర్ఓ గారికి ఒక విజ్ఞాపన పత్రం ఇచ్చాం. వెంటనే ఆ శ్రీనివాసరావు మీద చర్యలు తీసుకోవాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రత్యేకంగా ఏబిఎన్ ఛానల్ని డిమాండ్ చేస్తున్నాం. బాధ్యత మీది, మీరు బాధ్యత తీసుకోవాలా, మీరు కేసు పెట్టాలా, భవిష్యత్తులో ఇటువంటి జరగకుండా చూడాలని మేము డిమాండ్ చేస్తున్నాం. తెలుగుదేశం అనుబంధంగా చెప్పుకుంటున్నాడు ఆయన. ఇప్పటి వరకు తెలుగుదేశం నాయకులు ఎవరో బహిరంగంగా వచ్చి జరిగిన సంఘటన ఖండించకపోవడం శోచనీయం. ఆయన తెలుగుదేశం నాయకుడు చెప్పుకుంటున్నాడు కాబట్టి తెలుగుదేశం నాయకులు, రాష్ట్ర స్థాయిలో ఉన్న నాయకులు ఈ సంఘటన ఖండించాలా. భవిష్యత్తులో ఇటువంటి అన్ని ఛానల్స్ కూడా ఈ శ్రీనివాసరావుని బ్యాన్ చేయాలి. అన్ని ఛానల్స్ కూడా శ్రీనివాసరావుని చర్చగా పిలవకూడదు. ఆ అమరావతి పరిరక్షణ సమితి పేరుతోటి దందాలు నడుపుతున్నాడు, దౌర్జన్యాలు చేస్తున్నాడు. అమరావతి ఉద్యమానికి మేము ఎప్పుడూ కూడా మద్దతిస్తున్నాం. అమరావతి రాజధాని కొనసాగాలని మా పార్టీ యొక్క నిర్ణయం. కానీ ఇది ఏది పరిగణలోకి తీసుకోకుండా ఆయన ఏదో పాల్గొనడం జరిగింది. ఆ డిబేట్ సందర్భంగా అమరావతి రైతుల తరఫున ఆ యొక్క డిబేట్లో పాల్గొన్న శ్రీనివాసరావు తన యొక్క విచక్షణ కోల్పోయేసి ఆయన మీద దాడి చేయడం జరిగింది. మేము స్పష్టంగా చెప్తున్నాం, వాక్ స్వాతంత్రం పేరుతో, స్వేచ్ఛ పేరుతో విష్ణువర్ధనుడి మీద జరిగిన దాడి ప్రజాస్వామ్యం మీద జరిగిన దాడి అని చెప్పి మీరు ఒక్కమారు గుర్తు పెట్టుకోవాలని చెప్తున్నాం. కావాలని చెప్పి ఉద్దేశపూర్వకంగా అమరావతి రైతులని పేరుతో జనాల్లోకి తప్పుడు సందేశం పంపించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇది ప్రజాస్వామ్యం మీద దాడి జరిగింది. ముమ్మాటికి కూడా రాష్ట్ర ప్రభుత్వం సుమోటోగా ఈ కేసు తీసుకొని భవిష్యత్తులో మునిపెన్నడు ఇటువంటి దుర్ఘటనలు తీవ్రంగా ఖండిస్తోంది. ఎందుకంటే చాలా ప్రశాంత వాతావరణంగా ఈ రాష్ట్రంలో ఉండే విషయాలు కావచ్చు, ఈ దేశంలో ఉండే విషయాలు కావచ్చు, అన్ని చర్చలు జరగాలి, ప్రజలకు తెలియజేయాలి. అంతేగాని చర్చకి వెళ్ళినటువంటి వ్యక్తి మా యొక్క భారతీయ జనతా పార్టీ నాయకుల మీద దాడి చేసి ఆ విధంగా చేయడం అనేది భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది. ఆయన్ని వెంటనే అరెస్ట్ చేయాలి. అది ఏబిఎన్ కూడా అతని మీద కేసు పెట్టాలి. ఒక ఏబిఎన్నే కాదు బాయ్కట్ చేయాల్సింది, వెంకటకృష్ణ గారే కాదు, ఏబిఎన్ ఛానల్ మొత్తం, అదేవిధంగా అన్ని ఛానల్స్లో కూడా ఆయన బాయ్కట్ చేయాలి. ఎందుకంటే అలాంటి ఆవేశం రేపు కత్తితో కూడా పడవచ్చు. ఈరోజు చెప్పుతో కొట్టినోడు రేపు కత్తితో పడవచ్చు, ఏమైనా తేవచ్చేమో. ఇలాంటి ఘోరాలు జరగకూడదు. అలాంటి వ్యక్తుల్ని ఎక్కడ కూడా రానివ్వకూడదు ఛానల్స్కి. అందువల్ల తప్పనిసరిగా అతనే చర్య తీసుకోవాలని నెల్లూరు జిల్లా భారతీయ జనతా పార్టీ కరోనా వారియర్స్గా పనిచేసిన పోలీసులకు వ్యాక్సిన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ వ్యాక్సినేషన్ వల్ల ఎలాంటి ప్రమాదం లేదని, ప్రతి ఒక్కరూ వ్యాక్సినేషన్ చేయించుకోవచ్చని వారు కోరారు. మొదటగా ఎస్పీ భాస్కర్ భూషణ్కి, మిగిలిన సిబ్బందికి పాత ఎస్పీ కార్యాలయంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. పలువురు డాక్టర్లు, పోలీసు ఉన్నతాధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఫస్ట్ Gracias.
పేరు భాస్కర్ రావు. నేను పోలీస్ డిపార్ట్మెంట్లో కానిస్టేబుల్గా పనిచేస్తున్నాను. మా పోలీస్ ఆఫీస్ నందు గవర్నమెంట్ వాళ్ళు వచ్చి కరోనా వ్యాక్సిన్స్ అందజేస్తున్నారు. ఇది మా వాళ్ళు ప్రతి ఒక్కరూ వేసుకుంటున్నారు. నేను కూడా 1 అవర్ అవుతుంది వేసుకొని. దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లాంటివి ఏమీ లేవు. కావున మీరందరూ కూడా ఈ వ్యాక్సిన్స్ తీసుకోవాల్సిందిగా నా మనవి అండి. నేను పోలీస్ కానిస్టేబుల్ చేస్తున్నాను. నేను వ్యాక్సిన్ వేయించుకొని 30 మినిట్స్ దాకా అవుతుంది. ఎటువంటి కళ్ళు తిరగడాలు కానీ జ్వరం కానీ అటువంటి ఏమి లేవు. నా తరపున సలహా ఏంటంటే అందరూ వేయించుకోవడం మంచిది. ఎందుకంటే పబ్లిక్తో ఎక్కువ రిలేషన్ అవుతుంటాం కాబట్టి గవర్నమెంట్ తరపున మా పోలీసు ఎస్పీ గారు. సర్వేపల్లి శాసనసభ్యులు కాకాని గోవర్ధన్ రెడ్డి అండదండలతో, ముత్తుకూరు వైసీపీ నాయకులు మెట్టా విష్ణువర్ధన్ రెడ్డి సహకారంతో మల్లూరు సర్పంచ్గా గెలుపొందిన దువ్వూరు విజయకుమార్ రెడ్డి గారికి శుభాకాంక్షలు. ఇట్లు మల్లూరు గ్రామ ప్రజలు. ఛానల్ 9 వార్తలు ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.